మీకు గత ప్రభుత్వంలో రోజా టికెట్లు అమ్ముకుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, వీళ్ళు పొద్దున్న లేసి వీళ్ళు ఉద్యోగం టికెట్లు అమ్ముకోవడం, జనాలు పైకి తీసుకురావటం, అవన్నీ అలా జరుగుతుండగా ఈ సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఎమ్మెల్యేల నుంచో ఏమన్నా లెటర్లు వెళ్ళినా, అంటే వీళ్ళ సంగతి పక్కన పెట్టాలి, ఇద్దరే దర్శనాలకి ఏవో కొన్ని దొరికేవి. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కనీసం 2 ఏళ్ల వరకు ఎమ్మెల్యే లెటర్లు ఖాళీ లేవు. అవునా? 2 ఏళ్ళు ఖాళీలు లేవు. మరి అక్కడ ఖాళీలు లేవు, ఇక్కడ దొరకట్లేదు, ఏమైపోతున్నట్టు సార్ ఈ టికెట్లన్నీ? నువ్వు ఖచ్చితంగా అనేక అక్రమ పద్ధతులు మళ్ళీ కొనసాగుతున్నాయి, తీవ్రం అవుతున్నాయి కూడా. నకిలీ ఉత్తరాలు కూడా వచ్చాయి, నేను ఈ మధ్య ఎక్కడ చూసాను. నకిలీ పత్రాలు కూడా తీసుకొస్తున్నారని కూడా నేను చూశాను. తప్పకుండా నిజంగా నేను ప్రక్షాళన చేస్తానన్నారు నాయుడు గారు. ప్రక్షాళనకు ఏమేమి చర్యలు తీసుకున్నారు, అది ఏముంది, భవిష్యత్తుకి ఏంటి, మనకు కాకపోయినా స్వామివారికైనా నివేదించటం భక్తులు కోరుకునేటటువంటి ఒక విషయం. ఈవెన్ ఆ లడ్డు విషయంలో కూడా నిజాలు పారదర్శకంగా ప్రజల ముందు ఉంచవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్వయంగా దీని మీద ఇలా ఎందుకు చేశారని ఆక్షేపించింది కాబట్టి. ఇప్పుడు ఒకటేనండి, మొత్తానికి ఏదో గోవిందా అనుకుందామని అక్కడికి వెళ్ళే వాళ్లకు ఈ మనస్తాపాలు, ఈ వివాదాలు, ఇవే. అది అంతకుముందంతా ధర్మారెడ్డి పోలీసింగ్ నడిచింది, ఇప్పుడు వీళ్ళ విపరీతం నడుస్తుంది. ఎవరైతే ఉందండి అధికారులు. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో తనిఖీల భరణి వేస్తాడు కదా ఆ వేషం, అన్నమయ్యనే రాకుండా తోసేస్తాడు, అంతే కదా. పప్పేం కాదు అన్నమయ్య, పప్పేం కాదని ఎగతాళి చేస్తాడు కదా అన్నమాచార్యని. ఆయన పేరు అన్నమయ్య కదా ఈ స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఇది మతాల సంబంధం కాదు, ఇది బాధ్యతాయుతమైన నిర్వహణకు సంబంధించిన, అలాగే ఒక విధంగా రాజ్యాంగ ధర్మాలకు సంబంధించిన అంశం. చాలా బాధాకరం ఇది, చక్కదిద్దాలి. ఉద్యోగ సంఘాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయి అక్కడ. మీకు తెలిసిన విషయమే, మార్క్సిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు అక్కడ కార్మిక సంఘాలు బాగా బలంగా పనిచేస్తున్నాయి ఈ రోజుకి. మే కాల్ ఇట్ ఓకే, సిఐటియు అనుకోండి. సిఐటియు చాలా పెద్దది, అది ఇప్పుడు కాదు, నాకు తెలుసు, చాలా ఒక 40 ఏళ్ళ నుంచి. దానికి సంబంధించిన ఆందోళన అనేది ఎక్కడ కనిపించట్లా మీడియాలో. నన్ను వాసుదేవ్ వాళ్ళు ఈరోజు ఉదయం కూడా అక్కడెక్కడ మనకు ఇది చేయరు వాళ్ళు. అవి పెట్టుకుంటే కూడా ముందు ఏడుకొండల వాడి బొమ్మ పెట్టుకొని ఆ పద్ధతుల ప్రకారం ఆందోళన అది చేస్తూ ఉంటారు. ఈవెన్ నాకు తెలుసు ఒకసారి పూజారులు కూడా వచ్చారు వాళ్ళకి సంబంధించినవి ఏవో కావాలని. నేను అప్పుడు చెప్తే మీరు ఉన్నారు అప్పుడు టైమ్స్లో పెద్ద స్టోరీ కూడా రాశారు ఏమని, ఈవెన్ అర్చెక్స్ రీచ్ అవుట్ రెడ్ ఫ్లాగ్ అన్న పద్ధతిలో హక్కులు మనుషులు, దానికి మిగతా అభిప్రాయాలకి ఏం లేదు. కానీ టీటీడీలో సిఐటి యూనియన్ ఉంది, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అక్కడ. ఎంత తొందరగా సార్ అంటే టీటీడీ బోర్డు అయితే రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లా. మళ్ళీ డీసీఎం వచ్చి అది మోర్ పొలిటికల్, ఎక్కువగా రాజకీయమయమైపోయింది, రాజకీయ వివాదమయమైపోయింది. అసహనాలు పెంచడాలు, తర్వాత అక్రమార్కులకు నిలయంగా మారింది. ఇప్పుడు ఎందుకండి నేను పేరు చెప్పడం ఎందుకు, కానీ ఒక ఆయన తిరుపతి అంటే తానే అధికార ప్రతినిధి అని ఊరేగిన ఆయన ఇప్పుడు ఎలాంటి అసభ్యకరమైన వివాదంలో చిక్కుకున్నాడో మనం చూస్తున్నాం కదా. అంతకుముందు ఆయన కొంతమంది మీద ఆరోపణలు చేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమందికి ఇచ్చిన వెనక్కు తీసుకున్నారు. వాళ్ళ తప్పని వీళ్ళు అంటారు, వీళ్ళ తప్పని వాళ్ళు అంటారు. నేను అదే అన్నా చివరకు. ఇప్పుడు ఏంటి శ్రీదేవి భూదేవి మధ్య వివాదంలో భరించలేక ఆయన రాయి అయిపోయాడు, అది కదా ఆ ఇతిహాసం. దాదాపు ఇప్పుడు అలాగే దాన్ని తయారు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆయన శిలగా మార్చే ఒక కార్యక్రమం. ఇక్కడ ఒకటే డౌట్ సార్, జనం అడుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియాలో కూడా బోర్డు ఎలాగూ దీని మీద యాక్ట్ చేసే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఏమైనా ఇంటర్వ్యూ అవ్వచ్చు దీంట్లో కూడా అని. ఇంతవరకు ఇంత నిశ్శబ్దం పాటిస్తుంటే, ఇంత నిగూఢ నిశ్శబ్దం ఎందుకు పాటిస్తున్నారు? బిజీగా ఉన్నారు కదా సార్. కాకపోయినా ఆయన ప్రతినిధులు చాలా మంది ఉన్నారు కదా, వ్యూహాత్మక ఉన్నారు. మూడోది బీజేపీ వాళ్ళు ఏమయ్యారు? బీజేపీ వాళ్ళు ఈ దేశంలో అధికారిక ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం. అలాగా అంబాసిడర్స్ ఏమయ్యారు? చాలా పవర్ఫుల్ అంబాసిడర్స్ ఉన్నారు కదా, పవర్ ట్రాక్డ్, పవర్ ప్యాక్. డెఫినెట్గా మాట్లాడి ఉండాలి కదా. అంటే ఇక్కడ స్వామివారి భక్తే కాదు, ఉద్యోగుల యొక్క అవమానించిన సందర్భం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు భక్తులను ఏదన్నా అంటేనే మనం బాధపడతాం, ఆ భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించే ఉద్యోగులు. సార్ కొండ అంత శుభ్రంగా ఉంది, అంత ఇదిగా ఉంది, ఇలా తిండి ఇలా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సార్? వాళ్ళే కదా. అందుకని మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మనుషులను కించపరిచి దేవుడికి ఏదో దగ్గర అవుతామని ఎవరన్నా అనుకుంటే చాలా పొరపాటు అండి. అదేమి ఉండదు అక్కడ. దీన్ని తప్పకుండా ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిది. మీరు అన్నట్టు ఇంకా పరిష్కారం ఏం లేదు, చర్య అదే. బహుశా అంబాసిడర్ రంగంలోకి దిగాలేమో, దిగుతారేమో చూద్దాం రేపు పొద్దున.